మదనపల్లె మండలం వలసపల్లెలో ఓ వ్యక్తి కిడ్నాప్ కావడంతో ఓ ఉద్యోగితో పాటు మరికొందరిపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వలసపల్లెకి చెందిన శ్రీరాములకు, మదనపల్లెకి చెందిన మున్సిపల్ ఆర్ఐ శ్రీనివాసులకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం జరుగుతుంది. అధికారికి 18 లక్షల విషయంలో శ్రీరాములు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు శ్రీరాములను కారులో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు మున్సిపల్ ఆర్ఐ శ్రీనివాసులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కిడ్నాప్ వివాదం నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వచ్చినాడు అన్నం పెట్టి మేము ఆగలేక తిన్నాడు. నేను డేసా కాటికి ఇట్లా వంగే కొందరికి చిన్నప్పు వచ్చిందా బయట అన్నాడు. బయట వచ్చినాడు వస్తానా 2 ఏట్లు వేసినాడు. చంపితే వేసే కొందరికి అట్లా కొట్టద్దు సార్ నా మగుడిని, ఏమన్నా ఉంటే 10 మంది ఉన్నారు, సమస్య ఉంది మాట్లాడుతులే అంటే పోయని ఇంట్లోకల్లా దెబ్బేసిందే. గోకులు గీకులు సరుకులు మాల ఉంటే సరుకులు అన్నీ తెచ్చుకోండి, అన్నీ ఇల్లంతా చిల్లా పల్లా చేసేసిందా. ఇటుకలతో వేసినాడు. ఇటుకలతో వేసి కొట్టేసి మనిషిని ఎత్తింది కార్లో వేసుకొని వచ్చేసినారన్న. అదే భూములు కొంచెం తరాల్లో ఉండదినే తరాలు పడినారు సార్. లేడు రాత్రి నుండి కనిపించలేదు సార్. మేము అదే అడుగుతుండేది అందరినీ. రాత్రి 8 గంటల కాడ వేసుకొని పోయినారు. ఇంతవరకు మనిషిని చూపించలేదు. ఉదయం 5:30 గంటలకు వలసపల్లి పంచాయతీ మొలకదిన్నెలో కాపురం ముందు శ్రీరాములు భార్య పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా భర్తను బలవంతంగా మున్సిపల్ ఆఫీస్లో, మదనపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేసే ఈ శ్రీనివాసులు, ఆర్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు, అతని కొడుకు తనిస్సు, అలాగే అదే గ్రామానికి చెందిన శేఖర్ బాబు ప్లస్ వినోద్ అనే 4 వచ్చేసి మా భర్తను బలవంతంగా తీసుకొని పోయినారు అని చెప్పి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పరిశీలిస్తే భూమి లావాదేవీలు ఉన్నాయి. ఇద్దరికి అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టుంది. దాని మీద కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిని కూడా తొందరలో పట్టుకుంటాము. ప్లస్ ఈ కేసును త్వరగా సాధిస్తాం. ఆల్రెడీ మా డిఎస్పీ సారు, సిఐ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. త్వరగా చేయించి క్లీన్ చేస్తాం. వెహికల్లో తీసుకొని పోయారండి. అక్కడ ఒక XUV 500 వెహికల్లో వచ్చేసి ఎక్కించుకొని పోయారంట బలవంతంగా. అది మేము విచారిస్తాం దాని గురించి.